స్వామివారి గురించి సంకీర్తనలు టక వచ్చేస్తాయి. మనం ఆయన రాసినవి పాడడానికే మనకు నోరు తిరగదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా డే 2 ట్రిప్ కడపలో రెండో రోజు పర్యటన. సో నేనైతే ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయానికి అయితే వెళ్తున్నాను. అట్లాగే నందలూరు, తాళ్లపాక, ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేస్తారు రెండో రోజు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టెంపుల్ కడప నుంచి 25 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. మీరు కనుక ఓన్లీ ఈ టెంపులే చూడాలి అనుకుంటే బస్సులో ట్రావెల్ చేయండి. నేను పక్కన నందలూరు అట్లాగే తాళ్లపాక దాకా వెళ్ళాలనుకున్నాను కాబట్టి బైక్ రెంట్ తీసుకొని నా జర్నీ చేశాను. ఇంకా ఒంటిమిట్ట రామాలయానికంటే ముందే ఒక బ్యూటిఫుల్ కళ్యాణ వేదిక అయితే వస్తుంది. ఇక్కడ ఈ హనుమంతుల వారు కూడా ఉంటారు. నేను ఒక రీల్ పోస్ట్ చేసి ఈ ప్లేస్ ఎక్కడో ఐడెంటిఫై చేయమని అడిగాను. సో కొంతమంది రెస్పాండ్ అయ్యారు. సో అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఇక్కడ ఈ కళ్యాణ వేదిక విషయానికి వచ్చేస్తే చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, చాలా బాగా డిజైన్ చేశారు ఈ కళ్యాణ వేదిక. ఈ కళ్యాణ వేదిక స్పెషల్ ఏంటంటే ఒకవేళ వర్షం పడినా ఎవరు తడవకుండా కళ్యాణ వేదికలో జరిగే కళ్యాణాన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్లో చాలా క్లియర్గా చూడొచ్చు. అలా డిజైన్ చేశారు. ఒక తామర పువ్వు రేకులు వెనక్కి వాలి ఉంటే ఎట్లా ఉంటుందో అలా డిజైన్ చేశారు. దీనికి చేయడానికంటూ ఒక కారణం ఉంది. జనరల్గా సీతారామ కళ్యాణం నవమి రోజున చేస్తారు కదా. ఈ ఒంటిమిట్ట రామాలయంలో మాత్రం ఏకాదశి రోజు అయిపోయిన తర్వాత పౌర్ణమి గడియల్లో చేస్తారు. ఎందుకు అంటే శ్రీరామనవమి రోజు జరిగిన కళ్యాణాన్ని మనుషులతో పాటు దేవతలు అందరూ చూశారు. ఒక్క చంద్రుడు మాత్రమే చూడలేదు, ఎందుకంటే అది డే టైంలో జరిగింది. అప్పుడు చంద్రుడు బాధపడిపోతుంటే రాముల వారు ఇంకొక టెంపుల్లో ఈ కళ్యాణం నైట్ టైంలో జరుగుతుందని చెప్పి చంద్రుడికి వరం ఇస్తారు. అందుకని ఒంటిమిట్టలో మాత్రమే నైట్ టైంలో పౌర్ణమి గడియల్లో మాత్రమే కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ మండపం నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకు టెంపుల్ వచ్చేస్తుంది. నేను మార్నింగ్ 8 కల్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ టైంలో హారతి అది ఉందని టెంపుల్ ఒక 15 మినిట్స్ క్లోజ్ చేసి ఉంచారు. మీన్స్ దర్శనం ఆపేశారు. కాసేపు అలా టెంపుల్ చుట్టూ తిరిగేసి ఆ టెంపుల్ పైన ఈ స్కల్చర్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేశా. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను ఈ టెంపుల్ మీద. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. 1356వ సంవత్సరానికి సంబంధించిన శిలాశాసనాలు టెంపుల్లో ఎంట్రన్స్ అయిన వెంటనే పక్కనే ఉన్నాయి. తెలుగులోనే ఉన్నాయి కానీ మనం చదవలేము ఆ లాంగ్వేజ్. అందులోనూ రాయి మీద రాసింది కదా, అర్థం కావడం చాలా కష్టంగా ఉంది. చదవడం చాలా ఇబ్బంది అయింది, నేను చదవలేకపోయా. ఇంకా టెంపుల్ నుంచి బయటకు రాగానే సంజీవరాయ స్వామి ఆలయం ఒకటి ఉంది. ఈ సంజీవరాయ స్వామి అంటే ఎవరు అనుకున్నారు? ఆయన హనుమంతుడే. లోపల హనుమంతుల వారి విగ్రహం ఉండదు. టెంపుల్ బయట మాత్రం హనుమంతుడికి ఒక ఆలయం ఉంది. ఇంకా ఈ టెంపుల్ పక్కనే పోతన గారి విగ్రహం ఒకటి ఉందని చెప్పారు, కానీ నాకు ఎక్కడుందో అయితే తెలియలేదు. మీరు ఎవరైనా ఇదివరకు చూసుంటే కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒంటిమిట్ట రామాలయం పక్కనే ఉంటుంది రామతీర్థం అని. చాలామంది వస్తారు కానీ దర్శనం చేసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోతారు. జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే ఇక్కడ రామతీర్థం అని ఒక చిన్న కోనేరు ఉంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ దీంట్లో స్విమ్మింగ్ చేస్తున్నారని చెప్పి ఏవి లోపలికి అలో చేయట్లేదు. ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం కాబట్టి లోపలికి వచ్చేసాం. తీర్థమా? చెట్టు ఎక్కడ భయ్యా? సెంటర్లో ఉన్న పేపర్ సైడ్, పేపర్ పక్కన. ఓకే ఓకే. ఒంటిమిట్ట నుంచి నేనైతే నందలూరు వెళ్ళాను. సౌమ్యనాథ స్వామి టెంపుల్ చాలా బాగుంది. సౌమ్యనాథపుర టెంపుల్, నందలూరు.
ఇది చిన్న విష్ణు స్తంభం, ఇది దీపాలు పెట్టుకోవడానికి ఇది పెడుతుంటారు టెంపుల్స్లో. అది ధ్వజస్తంభం. జనరల్గా చూస్తే ధ్వజస్తంభం ఏంటి ఇంత చిన్నగా ఉంది అనుకుంటాం, కానీ అది కాదు. సౌమ్యనాథపుర టెంపుల్, నందలూరు. ఏం లాంగ్వేజ్ ఇది? చూస్తుంటే తెలుగు, తమిళ. ఫండమెంటల్ అయితే క్లియర్గా తెలుగు తెలిసిపోయింది, ఇక్కడ ఏంటో తెలియట్లేదు. ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. ఎంత విశాలంగా ఉందంటే నేను టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేద్దామని స్టార్ట్ చేశా. ఒక్క ప్రదక్షిణ చేసిన వెంటనే ఆపేసా. జస్ట్ ఇమాజిన్. 3 ప్రాకారాలు ఉన్నాయి టెంపుల్కి. గోపురాలకు కూడా అంత 3 ప్రాకారాలు ఉన్నాయి. ఇంకా టెంపుల్కి ఒక కార్నర్లో చిన్న కోనేరు ఒకటి ఉంది. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. స్టోర్ చేస్తున్నారు ఇప్పుడే, ఇంత కొంచెం డర్టీగానే ఉన్నాయి. మేబీ కైంకర్యాలకి ఈ వాటర్ యూజ్ చెయ్యరనుకుంటా. నందలూరు సౌమ్యనాథ స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మనం ఇక్కడి నుంచి తాళ్లపాక వెళ్తాం. తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం కదా, సో అక్కడికి వెళ్తున్నాం. 8 feet హైట్. యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావాలి అని చాలా అనుకున్నా. మొత్తానికైతే సాధ్యమైంది. స్వామివారి దర్శనం చేసుకున్నా. మహానుభావుడు అని సంకీర్తనలు రాశాడు, నోటికి కూడా రావు గట్టిగా వాడుకోవడానికి. అట్లాంటిది ఈయన ఓన్గా అప్పటికప్పుడు ఏదో మన సినిమా పాటలు పాడుతున్నాడు, టక అల్లేసుకొని స్వామివారి మీద పాటలు రాస్తాడు. సరే, మనమైతే ఇప్పుడు అన్నమాచార్య స్టాచ్యూ దగ్గరను, ఇక్కడ నుంచి వారి జన్మస్థలం లోపలికి ఉంది, ఒక 2-3 కిలోమీటర్లు ఉంది, అక్కడికి వెళ్తున్నాం. ఈ దారిలోనే మనం లోపలికి ఒక 4 to 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. రండి వెళ్దాం. అయితే ఇక్కడికి మన ఓన్ వెహికల్లో రావడమే బెటర్. మీరు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే ఇప్పుడు చూపించిన ఆర్చ్ దగ్గర దిగి లోపలికి ఆటోలో రావాల్సి ఉంటుంది. ఒకప్పుడు అన్నమాచార్యుల వారి ఇల్లు ఇది. సో అప్పట్లో తాటాకుల ఇల్లు ఉండేవి కాబట్టి తర్వాత కాలంలో ఆ ఇల్లు శిథిలమైపోతే అక్కడ అదే స్థలంలో అన్నమాచార్యుల వారి విగ్రహం పెట్టి గవర్నమెంట్ వాళ్ళు ఒక మండపం కట్టారు. అండ్ ఇక్కడ కనిపించేది చిన్నకేశవ ఆలయం. ఈ ఆలయంలోనే అన్నమాచార్యుల వారికి స్వామి మీద భక్తి పెరిగి పాటలు రాయడం స్టార్ట్ చేశారు. సంకీర్తనలు అన్నీ ఇక్కడే రాయడం జరిగింది. ఇది వారి ఇల్లు, నివసించిన స్థలం. ఇది చిన్న కేశవాలయం, తాళ్లపాక. అన్నమాచార్యుల వారికి ఇక్కడే జ్ఞానోదయం అయిందంట. చుట్టూ కొబ్బరి చెట్లు, బాగుంది వాతావరణం, ఎంత ప్రశాంతంగా ఉంది. అందుకే జ్ఞానోదయం అయింది. మన హైదరాబాద్లో పొల్యూషన్ తప్ప ఏమీ ఉండదు, కొంత జ్ఞానం కూడా పోద్ది. ఇది వీరభద్రాలయం, అది శివాలయం. అన్నమాచార్యుల గారి తండ్రి గారు ఇక్కడ పూజలు చేసుకునేవాళ్ళంట.
అలా తాళపాకలో అన్నమాచార్యుల వారి దర్శనం పూర్తి చేసుకుని కడపకైతే రిటర్న్ అయిపోయాను. సో నా జర్నీ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే సమ్మర్ కదా, కొంచెం హీట్ ఎక్కువగా ఉంది. ఇంకా దారిలో చిన్మయ మిషన్ వాళ్ళ టెంపుల్ ఒకటి ఉంది, లలితా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇది కూడా తప్పకుండా చూడండి, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కింద భాగంలో ధ్యాన మందిరం ఒకటి ఉంటుంది, మహాయోగి స్టాచ్యూ ఉంటుంది, పద్మాసనం వేసుకున్న పరమశివుడి బొమ్మ ఒకటి ఉంటుంది. దీని పై భాగంలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో కింద దర్శనానికి పూర్తి చేసేసుకొని పైన దర్శనానికి అయితే వెళ్ళిపోయాను నేను. అండ్ నేను వెళ్ళేసరికి కొంచెం మిట్ట మధ్యాహ్నం అయింది, క్లోజింగ్ టైం కూడా దగ్గర పడింది. ఈ టెంపుల్ మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. టెంపుల్లో అయితే అమ్మవారికి ఫోటో తీయొద్దన్నారు, కానీ ఆవిడని చూశాక నేను తీయకుండా ఉండలేకపోయాను అసలు. అండ్ నేను వెళ్ళిన రోజు తర్వాత నుంచి మళ్ళీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయంట, దానికే ఈ ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. సో మన 2 రోజుల కడప పర్యటన కంప్లీట్ అయిపోయింది. ఇక బాయ్ చెప్పే టైం వచ్చేసింది. బాయ్ బాయ్ కడప. ఒక 2-3 ప్లేసులు మిస్ అయినాయి, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే వాటిని విజిట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. ఫ్రెండ్స్, ఇది నా డే టు ట్రిప్ డీటెయిల్స్, విశేషాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.